ఎన్జిఓ ఇంటర్న్షిప్ అనమాట. ఇక్కడ నేను సైబర్ సురక్ష మిషన్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, మీకు తెలిసిన ఏదైనా సైబర్ క్రైమ్ చెప్తారు అంటే ఆన్లైన్ ఫ్రాడ్ లేదా మీకు తెలిసిన వాళ్ళకంటే లేదా మీ న్యూస్లో ఉన్నారు అదే జరిగింది ఒకటి ఎవరంటే సోలార్లో అలా అమౌంట్ ఒకటి ఇంకా మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసామనుకో, దానివల్ల అలా ఎవరి మంత్ రిటర్న్స్ డబల్ అన్నట్టు ఇలా మా హస్బెండ్ వాళ్ళు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలా ఇన్వెస్ట్ చేశారు. వాడు స్టార్టింగ్లో వచ్చిన ఇచ్చిన తర్వాత ఇవ్వట్లేదు అలా అమౌంట్ ఈజీ. సో అందుకే ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ ఇప్పుడు కొంతమందికి చాలా బాగా తెలుస్తుంది, మీకు తెలుసు. సో అలాగే ఇంకా చాలా మందికి తెలియదు కాబట్టి మేము అవేర్నెస్ ఇస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇది ఫేక్ లోన్ యాప్స్. ఫేక్ లోన్ యాప్స్ ఏంటంటే వాళ్ళు ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ నుంచి డౌన్లోడ్ చేయాలన్నమాట. దానివల్ల ఏంటి ఆ యాప్లో బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ అడుగుతారు. సో వీళ్ళు ఏం కూడా చెక్ చేయాలంటే జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అందులో ఆర్బీఐ గైడ్లైన్స్ ఉండాలన్నమాట. ఆర్బీఐ గైడ్లైన్స్ లేనప్పుడు వెంటనే ఏంటంటే ఆ యాప్ ట్రస్టబుల్ కాదు మనకి ఫేక్ లోన్ యాప్. ఇంకా దానికి వెరిఫికేషన్ కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది, మీరు వాడచ్చు వాడకూడదు. సో అది కూడా మనం చెక్ చేయాలి. సో టెలింగ్ వెబ్సైట్స్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేయవలసింది. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా మనకి యాప్స్ డౌన్లోడ్ చేసిన పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ గ్యాలరీ, కాంటాక్ట్. సో అలా ఏంటంటే మనం ఇవ్వకూడదు. ఒకవేళ అది వర్క్ చేయట్లేదు అంటే మనం ప్రైవసీ సెట్టింగ్స్ చూసుకోవాలంటే అది ఎక్కడ లిమిటెడ్ యాక్సెస్, తర్వాత లిమిటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అలా. తర్వాత ఏంటంటే నెవర్ షేర్ ఓటీపీస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఏటీఎం డీటెయిల్స్ ఇవన్నీ బేసిక్స్ అవి. అండ్ పాస్వర్డ్ పిన్స్ కూడా ఏంటంటే చాలా లాంగ్గా అండ్ ఎవరు ఈజీగా గెస్ట్ చేయకుండా మనం పెట్టుకుంటే బెటర్. తర్వాత సస్పీషియస్ లింక్స్ కానీ క్యూఆర్ కోడ్స్ కానీ లేదా స్ట్రేంజర్స్ కాల్ చేసి మీకు మీ హస్బెండ్కి తెలిసిన వాళ్ళండి లేదా మీ చెల్లికి తెలిసిన వాళ్ళు పంపించేయండి అంటే విషయం వాళ్ళకి వాళ్ళకి పంపించారు. అండ్ చాలా ఫేమస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ మనకి యాడ్స్ కూడా వస్తున్నాయి మధ్యలో. ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ కాల్ చేసేసి వారెంట్ పెట్టి స్టేట్లో చేస్తున్నారు. బట్ అలా ఏం అవ్వదు. లీగల్లీ తెలిసిన కదా తెలుగు పోలీస్ ఆఫీసర్స్ వీడియో కాల్ ఎప్పుడు అరెస్ట్ చేయరు, పరిస్థితి వస్తారు. సో ఇన్ కేస్ దీనికి కానీ విక్టిమ్ అయితే ఫర్దర్ పేమెంట్స్ ఆపేసి ఇంకేం ట్రాన్సాక్షన్స్ చేయకుండా సైబర్ సెక్యూరిటీకి వెబ్సైట్ ఉంటుంది, www.cybergovernment.in. సో దాంట్లోని స్క్రీన్ షాట్స్ తీసుకుని అది అక్కడ అప్లోడ్ చేస్తే అనౌన్స్గా వాళ్ళు ఏంటంటే రెడ్యూస్ చేస్తారు. అలాగే 1960 కూడా కాల్ చేయాలి. సో